నమస్తే. మహాభారత కథల ఆడియో బుక్లోకి మీ అందరికీ స్వాగతం. ఈనాటి కథ 17వ ఎపిసోడ్ అర్జునుడి తీర్థయాత్రలు. విశ్వకర్మ నిర్మించిన ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా పెట్టుకుని పాండవులు తమ అర్ధరాజ్యాన్ని ధర్మంగా పాలించనారంభించారు. రాజ్యం నానాటికీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ సమయంలో ఆకస్మికంగా నారదముని ధర్మరాజును చూసి పోదామని వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా ఎదురువెళ్లి నారదుణ్ణి తీసుకువచ్చి సుఖాసనము, అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతఃపురంలో నుంచి ద్రౌపది కూడా వచ్చి నారదుడికి నమస్కారం చేస్తూ నిలబడింది. నారదుడు ఆమెను ఆశీర్వదించి పంపేసి, భీమార్జున నకుల సహదేవులు వింటుండగా ధర్మరాజుతో, మీ ఐదుగురికి ఒక్కతే భార్యగా ఉంటున్నది. ఆమె కారణంగా మీలో మీకు విరోధం కలగకుండాను మీ మధ్య సౌహార్దం పెరిగేటట్టు ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఇలాంటి విషయాలలో ఎంత సన్నిహితులకు కూడా వైరం రావటం సహజం అంటూ సుందోపసుందుల కథ చెప్పాడు. హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనేవాడు పుట్టాడు. అతని కొడుకులే సుందోపసుందులు. వాళ్ళు ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టక ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్లకు 3 లోకాలు జయించాలన్న కోరిక కలిగింది. అందుకోసం తపశ్శక్తి సంపాదించుకోగోరి వాళ్లు వింధ్య ప్రాంతంలో ఒక నిర్జన రణ్యం చేరి అక్కడ ఘోరమైన తపస్సు ప్రారంభించారు. ఆ వేడికి వింధ్య గుహలయందు అగ్ని పుట్టి అరణ్యమంతటా గొప్ప జ్వాలలు, పొగలు లేచాయి. వాళ్ల తపస్సు చూసి దేవతలు భయపడి తపోభంగం కలిగించాలని ఆ సుందోపసుందుల ఎదట రత్నాల రాసులు, స్త్రీలు ఉన్నట్టు భ్రమ కలిగించారు. దానికి సుందోపసుందులు చలించలేదు. తరువాత దేవతలు మరొక భ్రమ కలిగించారు. దాని ఫలితంగా సుందోపసుందుల ఎదట వారి తల్లులను, భార్యలను, కొడుకులను ఎవరో రాక్షసులు పీడిస్తున్నట్టు, వాళ్లు రక్షించమని సుందోపసుందులను అడుగుతున్నట్టు కనపడింది. దానికి కూడా సుందోపసుందులు చలించలేదు. అప్పుడు వారి ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమై వారికి అన్ని రకాల మాయలు, అస్త్రాలు, సాటిలేని బలపరాక్రమాలు, 3 లోకాలను జయించే శక్తి వరాలుగా ఇచ్చాడు. వాళ్లు అమరత్వం కూడా అడిగారుగాని బ్రహ్మ అందుకు సమ్మతించక వారికి ఇతరులెవ్వరిచేత చావు లేకుండా వరమిచ్చాడు. తాము ఒకరినొకరు చంపుకోవటమనేది వాళ్లకు తట్టనే తట్టదు గనక తమకు అమరత్వం లభించినట్టే వాళ్లు భావించారు. ఇలా వరం పొందిన సుందోపసుందులు సైన్యాలను సమకూర్చుకుని ఇంద్రలోకానికి పోయి దాన్ని జయించి పాతాళానికి వెళ్లి దాన్ని కూడా జయించి చివరకు భూలోకాన్ని బీభత్సం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి అతని చేత తిలోత్తమ అనే త్రిలోక సౌందర్యవతిని సృష్టించి సుందోపసుందులుండే చోటికి పంపాడు. ఆమె ఒక నది ఒడ్డున పూలు కోసుకుంటుండగా చూసి ఆమెను మోహించి సుందోపసుందులిద్దరూ ఆమె చేతులు రెండూ పట్టుకుని ఆమెను తమ భార్యను చేసుకునేటందుకు నిశ్చయించుకున్నారు. మాలో నువ్వు ఎవరికి భార్యవవుతావు అని వాళ్లు అడిగితే, మీ ఇద్దరిలో ఎక్కువ బలాఢ్యుడికి భార్యనవుతాను అన్నది తిలోత్తమ. ఎవరు ఎక్కువ బలంగలవారో తేల్చుకోవటానికే వారిద్దరూ గదాయుద్ధం చేసి ఒకరినొకరు చంపేసుకున్నారు. నారదుడు పాండవులకు ఈ సుందోపసుందుల వృత్తాంతం చెప్పి, మీలో అలాంటి వైరం రాకుండా ఏదో ఒక నియమం పెట్టుకోండి. ఇదంతా మీ మంచికే చెబుతున్నాను అన్నాడు. అప్పుడు పాండవులు నారదుడు సాక్షిగా ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారం ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త దగ్గర ఉంటుంది. ఆమె ఎవరింట ఉంటున్నదో ఆ ఇంటికి మిగిలిన వారెవ్వరూ పోరాదు. ఒకవేళ ఎవరైనా వెళ్లటం జరిగితే వాళ్లు 12 నెలలపాటు బ్రహ్మచర్యంతో వనవాసం జరిపి తీర్థయాత్రలు చేయాలి. వారు చేసుకున్న ఈ నియమానికి నారదుడు సంతోషించి, ఇలాంటి ఏర్పాటు ఉన్నట్టయితే మీ మధ్య ఎవరూ విభేదాలు పెట్టలేరు. మీరు సుఖపడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ద్రౌపది నియమం ప్రకారం ఏడాదికి ఒక భర్త ఇంట ఉంటున్నది. కాలం గడిచిపోతున్నది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు ఇంటి వెలుపల నిలబడి ఆక్రందనం చేయటం అర్జునుడు చూసి, అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నాయనా, మీ వంటి ధర్మాత్ముల రక్షణలో ఉంటున్నా కూడా నా హెమధేనువులు దొంగలు తోలుకుపోయినారు. ఎంత ఘోషించినా నా ఏడుపు వినిపించుకునేవారు కనపడటం లేదు. ఆవులు పోవటంతో నా ధర్మ కర్మలు నిలిచిపోయాయి. దయచేసి వాటిని నాకిప్పించు అన్నాడు బ్రాహ్మణుడు దీనంగా. నీ ఆవులను నీకిప్పిస్తాను, ఇక్కడే ఉండు. దొంగలు ఎటు వెళ్లారో చూపటానికి నా వెంట వత్తువుగాని
అంటూ అర్జునుడు ధనుర్బాణాలు తీసుకురావటానికి ధర్మరాజు ఇంట్లో ప్రవేశించాడు. కాని అంతలోనే అర్జునుడికి తమ నియమం గుర్తు వచ్చింది. ద్రౌపది ధర్మరాజుకు భార్యగా ఉంటున్నది. అలాంటప్పుడు తాను వారి ఇంట ప్రవేశిస్తే నియమ భంగమవుతుంది. నియమ భంగమవుతుందని విల్లుబాణాలు తెచ్చుకోవడంలో ఆలస్యం చేస్తే కార్యభంగం అవుతుంది. నియమభంగమైతే శిక్ష అనుభవించవచ్చుగాని కార్యభంగం కానివ్వరాదనుకుని అర్జునుడు, ధర్మరాజు, ద్రౌపది ఏకాంతంగా ఉన్న మందిరం ప్రవేశించి, ధర్మరాజు అనుమతితో ధనుర్బాణాలు తీసుకుని, బ్రాహ్మణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లి, దొంగలతో పోరాడి జయించి, వారు ఎత్తుకుపోయిన గోవులను బ్రాహ్మణుడికి తిరిగి ఇప్పించాడు. అర్జునుడు ఇంటికి తిరిగి వచ్చి పెద్దల ప్రశంసలందుకుని, వారికి నమస్కారాలు చేసి, ధర్మరాజు వద్దకు వెళ్లి, నియమాన్ని ఉల్లంఘించి, నువ్వు, ద్రౌపది ఉన్న మందిరం ప్రవేశించాను గనక 1 ఏడాది పాటు వనవాసమూ, తీర్థయాత్రలు చేస్తాను, అనుమతి ఇయ్యి అన్నాడు. ఈ మాటలకు ధర్మరాజు నొచ్చుకుని, అర్జునా, పెద్దవాళ్లు భార్యలతో ఏకాంతంగా ఉన్న చోటికి చిన్నవాళ్లు రావటం తప్పుకాదు. అంతేకాక ఆ బ్రాహ్మణుడి అవసరం కొద్దీ నువ్వు రావటం జరిగింది. అందువల్ల మేలే జరిగింది గనక అది ఏమాత్రం తప్పు పని కాదు. నా మాట అంటే నీకు లక్ష్యం ఉన్నట్టయితే ఈ తీర్థయాత్ర ఆలోచన మానుకో అన్నాడు. పవర్డ్ బై డావర్స్. ధర్మరాజు సరేననక తప్పలేదు. అర్జునుడు అరణ్యవాసానికి తగిన విధంగా జుట్టు, కట్టు అమర్చుకుని అరణ్యానికి బయలుదేరాడు. అతనితోబాటు అనేకమంది బ్రాహ్మణులు, పుణ్యకథలను చెప్పే పౌరాణికులు బయలుదేరారు. వారందరితోనూ కలిసి అర్జునుడు అనేక తీర్థాలు సేవించి కొంతకాలానికి గంగాద్వారం చేరాడు. అక్కడ అనేకమంది మునులు గంగలో స్నానాలు చేసి, అగ్నిని అర్చించి, అందులో ఆహుతులు వేస్తున్నారు. అది చూసి అర్జునుడు చాలా ఆనందం పొంది, తాను కూడా స్నానం చేసి, దేవతర్పణాలు, పితృతర్పణాలు అగ్నిలో వేల్చుదామనుకుని స్నానం చేయటానికి నదిలో దిగాడు. ఆ సమయంలో ఉలూపి అనే నాగకన్య అర్జునుడి అందం చూసి ఆకర్షించబడి, నీటిలోనే అతన్ని పట్టుకుని, నీటిలోకి లాగి నాగలోకానికి తీసుకుపోయి, ఒక దివ్యమైన భవనం చేర్చింది. అర్జునుడామెను చూసి ఆశ్చర్యంతో, ఏమిటి నీ సాహసం? అయినా నువ్వు ఎవతెవు? ఎవరి కూతురివి? ఇది ఏ దేశం? అని అడిగాడు. నాథా, నేను నాగులలో ఐరావత కులానికి చెందిన కౌరవ్యుడు అనే నాగరాజు కుమార్తెను. నా పేరు ఉలూపి. మన్మధుడి లాటి నిన్ను చూసి అభిమానించి, మా నాగులకుండే మా శక్తుల ప్రభావంతో నిన్ను ఇక్కడికి తెచ్చాను. నా కోరిక తీర్చి సంతానం పొందు అన్నది ఉలూపి. చూడు, ఉలూపి, కారణాంతరం వల్ల నేను బ్రహ్మచర్యం అవలంబించి తీర్థయాత్రలతో కాలక్షేపం చేస్తున్నాను. నన్ను వ్రతభంగం చేయమని నువ్వు అడగటం అధర్మం. నీ మాట ఎలా ఉన్నా నాకు దాని మూలంగా మహాపాపం చుట్టుకుంటుంది అన్నాడు అర్జునుడు. పవర్డ్ బై డావర్స్. అర్జునుడు పరిస్థితి బాగా ఆలోచించి, ఉలూపి కోరిక తీర్చ నిశ్చయించుకున్నాడు. అతనా రాత్రి ఆమెతో గడిపాడు. మర్నాడు ఉదయం ఉలూపి అతనికి దారి చూపుతూ వెంటవచ్చి గంగాద్వారానికి చేర్చింది. ఆమె అర్జునుడికి ఏ జలప్రాణి నుంచి ప్రమాదం లేకుండా వరమిచ్చి తన నివాసానికి తిరిగిపోయింది. ఆమె అర్జునుడి వల్ల గర్భవతి అయి కొంతకాలానికి ఇరావంతుడనే కొడుకును కన్నది. గంగాద్వారం వదలి అర్జునుడు అనేక తీర్థాలు సేవిస్తూ, అనేక నదుల స్నానాలు చేస్తూ, బయలుదేరిన 13వ నెలలో మణిపురమనే నగరం చేరాడు. ఆ నగరానికి రాజు చిత్రవాహనుడు. ఆయనకు చిత్రాంగద అనే అందమైన కుమార్తె ఉన్నది. ఆమెను చూడగానే అర్జునుడికి ఆమెపై అభిమానం కలిగింది. అతను చిత్రాంగదను తనకిచ్చి వివాహం చేయమని ఆమె తండ్రి చిత్రవాహనుణ్ణి నడిగాడు. దానికి చిత్రవాహనుడు, అంతకన్నా నాకు కావలసినదేమిటి? కాని ఒక్క విషయం చెప్పాలి. మా వంశంలో ప్రతి తరానికి ఒక్కడే కొడుకు. అయితే నాకు మాత్రం కూతురు కలిగింది. అందుచేత ఈమెకు కలిగే కొడుకును నేను నా కొడుకుగా పెంచుకుంటాను. దానికభ్యంతరం లేకపోతే నీ ఇష్టప్రకారం ఇప్పుడే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు.